Hello everyone, welcome to IACE. Today we are going to discuss about RRB Officer Scale 1 Prelims Grand Test number 61 Reasoning Explanation. Move on to questions. Question number 1, here is the inequalities. I నుంచి బీకి వెళ్ళాలి అని చెప్తున్నాం. ఎలా వెళ్ళాలని చెప్తున్నాం? వితౌట్ లగేజ్ అని చెప్తున్నాం. హై నుంచి ఈకి, ఈ నుంచి వైకి, వై నుంచి బీకి వెళ్తున్నాడు వితౌట్ లగేజ్ ఫాలోస్. కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ వై నుంచి క్యూకి వెళ్ళాలని చెప్తున్నాం. ఇన్ బిట్వీన్ వై అండ్ క్యూ దేర్ ఈస్ నాట్ పాసిబుల్. వై నుంచి క్యూకి వెళ్ళే ఛాన్స్ లేదు. వై నుంచి క్యూకి వెళ్ళే ఛాన్స్ లేదు. సో నాట్ ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ కంక్లూజన్ 2 నాట్ ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 1 ఓన్లీ, కంక్లూజన్ 1 ఫాలోస్. హియర్ ఇస్ నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ నుంచి ఏకి వెళ్ళాలి, విత్ లగేజ్ తోటి వెళ్ళాలని చెప్తున్నాం. ఆర్ నుంచి సికి, సి నుంచి ఏకి వెళ్తున్నాడు కానీ వితౌట్ లగేజ్ ఉంది. హియర్ ఆల్సో విత్ లగేజ్ అంటున్నాం కాబట్టి నాట్ ఫాలోస్. కంక్లూజన్ 1 నాట్ ఫాలోస్. ఎల్ నుంచి టీకి వెళ్ళాలి, వితౌట్ లగేజ్ వెళ్ళాలని చెప్తున్నాం. ఎల్ నుంచి టీకి దర్ ఈస్ ఆపోజిట్ సింబల్స్ ఇస్తారు, రైట్? ఎల్ నుంచి టీకి ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. సో నాట్ ఫాలోస్. ఓన్లీ నైదర్ 1 నాట్ 2 ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 2 fourth option is the right answer. Next question. Then 7 boxes are stacked in one above the other 5 boxes. సో గుర్తుపెట్టుకోండి, ఒకటి బాక్సెస్ పజిల్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా లైన్స్ అనేది తీసుకోకూడదు. ఫ్లోర్స్ లో 1 to 8 టాప్స్ వేసుకుంటాం. బాక్సెస్ ఇచ్చినప్పుడు మాత్రం ఇలా 1, 1, 2 అనే బాక్సెస్ లైన్స్ మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ మాత్రమే మనం మూవ్ ఆన్ వెళ్తూ వెళ్ళాలి. సో 7 బాక్సెస్ వన్ అబౌవ్ అనేది చెప్పాడు. దెన్ ద బాక్స్ కంటైన్ డిఫరెంట్ ఐటమ్స్ అని చెప్పాను. షూస్ కానీ, పేపర్స్, ల్యాప్టాప్, క్లాత్ సంథింగ్ అని చెప్పాడు. దెన్ ఇక్కడ నుంచి 10 స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఈ అండ్ సి అని చెప్పారు. ఓన్లీ 3 బాక్సెస్ బిట్వీన్ ఈ అండ్ సి. ఈకి సికి 3 బాక్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే సికి ఈకి 3 బాక్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. డోంట్ నో దట్ ఈ అనేది పైన ఉండాలని ఎక్కడ చెప్పలేదు. 3 బాక్సెస్ బిట్వీన్ సి అండ్ ఈ అని చెప్పాం. ఒక పాసిబిలిటీ, అనదర్ పాసిబిలిటీ. నెక్స్ట్ ఓన్లీ 1 బాక్స్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ద బాక్స్ విచ్ కంటైన్ సి విచ్ కంటైన్ ల్యాప్టాప్ అని చెప్పాడు. సి విచ్ కంటైన్స్ ల్యాప్టాప్ అని చెప్పాడు. సో సి కంటైన్స్ ల్యాప్టాప్ ఈస్ హియర్, and here also C contains laptop. Then only 1 box is placed between the box which contain laptop and fruits. Box which contains fruit is placed below the laptop. ఫ్రూట్ కి ల్యాప్టాప్ కి 1 బాక్స్ ఉండాలి, బట్ ఫ్రూట్ బాక్స్ ఈజ్ బిలో ద ల్యాప్టాప్ ఉండాలి అని చెప్తున్నాం. ల్యాప్టాప్ ఇక్కడ వస్తే బిలో ద ల్యాప్టాప్, ఫ్రూట్ ఓన్లీ హియర్, 1 బాక్స్ ఈజ్ ప్లేస్డ్ బిలో ద ల్యాప్టాప్. ఇక్కడ ఫ్రూట్ ఓన్లీ హియర్ ఇస్ ద 1 బాక్స్, ఇది ఇస్ ద 1 బాక్స్. సో చూడండి 1 2 3 4 5 6 7 ఇస్ ద ఓన్లీ 7 బాక్సెస్ ఇస్ దేర్. 1 2 3 4 5 మేబీ 2 బాక్సెస్ ఇక్కడ మేబీ కింద రావచ్చు, మేబీ పైన రావచ్చు, ఒకటి కింద ఒకటి పైన కూడా రావచ్చు. నెక్స్ట్ బాక్స్ బి డస్ నాట్ కంటైన్ బ్యాటరీస్. బిలో బ్యాటరీస్ లేవు అని చెప్తున్నాం. బాక్స్ బి డస్ నాట్ కంటైన్ బ్యాటరీస్. బాక్స్ బి డస్ నాట్ కంటైన్ బ్యాటరీస్ అని చెప్తున్నాం. 2 boxes are placed between the box A and box which contain fruits. A కి ఫ్రూట్స్ కి 2 బాక్సెస్ ఉండాలని చెప్తున్నాం. బాక్స్ సి ఈజ్ ప్లేస్డ్ బిలో ద బాక్స్ ఏ అని చెప్పాం. సి ఈజ్ ప్లేస్డ్ బిలో ద ఏ అని చెప్పాం. ఏ కి ఫ్రూట్స్ కి 2 బాక్సెస్ ఉండాలని చెప్పాం. ఫ్రూట్ కి ఏ కి 2 బాక్సెస్ ఇక్కడ తీసుకుంటే 1 2 బాక్సెస్ సి ఈజ్ ప్లేస్డ్ బిలో ద ఏ. సో బాక్స్ సి ఈజ్ ప్లేస్డ్ బిలో ద ఏ. కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఫ్రూట్ కింద వచ్చే ఛాన్స్ లేదు, ఆల్రెడీ 7 బాక్సెస్ ఫిల్ అయిపోయింది. సో 2 బాక్సెస్ బిట్వీన్ ఫ్రూట్ అండ్ ఏ అని చెప్పాడు. హియర్ ఇస్ ద ఏ. 2 బాక్సెస్ బిట్వీన్ ఫ్రూట్ అండ్ ఏ, సి ఈజ్ బిలో ద ఏ అని చెప్పాను. దెన్ 2 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ద బాక్స్ బి అండ్ సి. బాక్స్ డి కంటైన్స్ పేపర్స్. బికి సికి 2 బాక్సెస్ ఉండాలని చెప్పాం. ఎక్కడో తెలియదు. బికి సికి 2 బాక్సెస్ ఉండాలని చెప్పాం. అండ్ డి కంటైన్స్ పేపర్స్ బట్ ప్లేస్డ్ బిలో ద బాక్స్ విచ్ కంటైన్ ఫ్రూట్. ఫ్రూట్ కిందే డి ఉండాలి, డి కంటైన్స్ పేపర్స్ అని చెప్పాడు. సో ఫ్రూట్ కిందే డి ఉండాలంటే ఇక్కడ డి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ డి అయితే ఇక్కడ పేపర్స్ రావాలి. ఇక్కడ పేపర్స్ రావాలి అంటే గోయింగ్ టు 1 2 3 4 5 6 7 8 పర్సన్స్ వస్తున్నారు, 8 బాక్సెస్ వస్తున్నాయి. హియర్ ఇస్ ద ఎలిమినేషన్ కేస్, రైట్? ఫ్రూట్స్ కిందే డి ఉండాలి, డి కంటైన్స్ ఫ్రూట్స్, డి కంటైన్స్ పేపర్స్ అని చెప్పాడు. దెన్ ఇక్కడ నేను డి తీసుకుంటే 1 2 3 4 5 6 7 సాటిస్ఫై. అదర్వైజ్ ఇక్కడ డి తీసుకున్నా మనకి ఓకే. కానీ సికి బికి 2 బాక్సెస్ ఉండాలని చెప్పాడు. సికి బికి 2 బాక్సెస్ ఉండాలని చెప్పాడు. ఇక్కడ 1 బాక్స్ తీసుకొని ఇక్కడ 2 బాక్సెస్ తీసుకొని ఇక్కడ బి తీసుకుంటే మొత్తము
సికి బికి 2 బాక్సెస్, బి పైన వస్తాడు. 1 2 3 4 5 6 7 8 బాక్సెస్ అవుతున్నాయి. మనకున్నాయి ఓన్లీ 7 బాక్స్. అంటే బి పైన వచ్చే ఛాన్స్ లేదు. బి పైన రాకూడదు అంటే బికి సికి 2 బాక్సెస్, బి ఓన్లీ కమ్ హియర్, రైట్. దెన్ బి కూడా వచ్చింది. ఫ్రూట్ కింద డి కంటైన్స్ పేపర్స్ ఉన్నానని చెప్పాడు కాబట్టి సో హియర్ ఇస్ ద డి కంటైన్స్ పేపర్స్. డి కంటైన్స్ పేపర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, number of boxes placed above the box G is one more than the number of boxes placed below the box which contain batteries. బ్యాటరీస్ కింద ఎంతమంది అయితే ఉంటారో దానికి +1 చేసుకుంటే G పైన ఉండాలని చెప్తున్నాడు. సో ద నెంబర్ ఆఫ్ బాక్సెస్ అబోవ్ ద బాక్స్ G, above the box G is one more than the below the contains batteries. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీస్ కింద ఎక్స్ ఉన్నాం అనుకుంటే జీకి పైన x+1 ఉండాలని చెప్తున్నాం. నెంబర్ ఆఫ్ బాక్సెస్ ప్లేస్డ్ బిట్వీన్ ద బాక్సెస్ విచ్ కంటైన్ షూస్ అండ్ క్లాత్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాక్సెస్ కంటైన్ బిట్వీన్ ద బాక్సెస్ విచ్ కంటైన్స్ క్లాత్ అండ్ పెన్ డ్రైవ్. షూస్ కి క్లాత్స్ కి ఎన్ని బాక్సెస్ అయితే ఉన్నాయో క్లాత్స్ కి పెన్ డ్రైవ్ కూడా అన్ని బాక్సెస్ ఉండాలి అని చెప్తున్నాం. సో హియర్ ఇస్ ద క్లాత్ ఈస్ కామన్, రైట్. సో ఇక్కడ తీసుకోండి. షూస్కి క్లాత్కి ఎంతమంది అయితే ఉన్నారో క్లాత్కి దెన్ పెన్ డ్రైవ్కి అంతమంది ఉండాలి అని చెప్తున్నాం. క్లాత్కి పెన్ డ్రైవ్కి అంతమంది ఉండాలని చెప్తున్నాం. హియర్ ఇస్ ద పర్సన్. సో 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఇస్ దట్. నెక్స్ట్ చూడండి, బ్యాటరీస్ కింద ఎక్స్ ఉంటే జీకి పైన x+1 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ బి డస్ నాట్ కంటైన్ బ్యాటరీస్ అని చెప్పాడు కదా. సో ఈ కంటైన్స్ బ్యాటరీస్ అనుకుంటే ఈ కింద 1 బాక్స్ ఉన్నాడు అంటే జీ కింద జీ పైన 2 బాక్సెస్ ఉండాలి. హియర్ ఇస్ ద జీ ఓన్లీ, రైట్. జీ పైన 2 బాక్సెస్ ఉండాలి. సో క్లాత్ ఇక్కడ కామన్ అని చెప్పాం. క్లాత్ కి షూస్ కి ఎంతమంది ఉన్నారు అండ్ క్లాత్ కి పెన్ డ్రైవ్ కూడా అంతమంది ఉండాలని చెప్పాం. సో ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ క్లాత్ ఈస్ హియర్. క్లాత్ కి జీకి క్లాత్ జీ అయితే క్లాత్ కి షూస్ కి 1 పర్సన్ ఉంటే క్లాత్ కి పెన్ డ్రైవ్ కి 1 పర్సన్ ఉండాలి. నేను ఇక్కడ పెన్ డ్రైవ్ ఎక్కడన్నా కాదని చెప్పాడా, సో షూస్ ఎక్కడన్నా కాదని చెప్పాడా, ఎక్కడ చెప్పలేదు, మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వలేదు. సో ఇక్కడ షూస్ అయితే పెన్ డ్రైవ్ అవ్వచ్చు అండ్ ఇక్కడ పెన్ డ్రైవ్ అయినా షూ అవ్వచ్చు. ఇట్ ఈస్ ఐదర్ ఆర్ కేసెస్, రైట్. నెక్స్ట్ బాక్స్ A B C D E F is here. Your box is F is here. Then move on to questions. Which box is placed immediately above the box B? Immediately above the box B evarama? F box. Box F. Then box F contains fruits. The box which contains fruits. So question number 3, third option will be the right answer. Next one. Fourth question. Box dash contain batteries. Batteries contains E. The box E contains batteries. Question number 4. First option will be the right answer. Next question. Question number 5. How many boxes are placed between the box A and box which contain paper? How many boxes between A and paper? Here is a A, here is a paper. Total 7 boxes. Upper one is A, bottom one is paper. In between 5 boxes is there. So answer 5. Question number 5. Fourth option will be the right answer. Next one. Question number 6. Dash box contains pen drive. So ఇక్కడ మనం చెప్పలేం either A or B అని చెప్పొచ్చు. So the box either box A or D కాదు, either box A or B. Here is the right answer. Question number 6. Fifth option will be the right answer. Next one. Again next question. Question number 7. Which box is placed 2 places above the box which contain cloths? 2 places above in the sense second box only, right? 2 boxes above cloth. Then ఇక్కడ క్లాస్ అయితే 2 బాక్స్ ఎవరమ్మా, షూస్ కానీ పెన్ డ్రైవ్ కానీ ఆర్ ఏ కానీ. సో బాక్స్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, సెకండ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 10 friends, Shravan, Shivam, Ram, Kishan, Rahul, Shailu, something 10 friends is there, and sitting around rectangle table.
3 friends are sitting on each longer side of the table and 2 on each shorter side of the table. Longer side 3 members ఉంటారు, shorter side 2 members ఉంటారని చెప్పాం. Here is a rectangle, right? Here is a rectangle. Here is a 3 persons. Here is a 3 persons. Here is a 2 persons. Then another possibility also take this here. 1 2 3 persons. 1 2 3 persons. Here is a 2 persons. Here is a 2 persons. Then those who are sitting exactly in the middle of the longer side are facing away from the center. Facing exactly middle of the longer side. Longer side లో ఉన్న వాళ్ళందరూ కాదండి, జాగ్రత్తగా చదవండి. దోస్ హూ ఆర్ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ద లాంగర్ సైడ్. లాంగర్ సైడ్ లో మిడిల్ ఎవరు కూర్చుంటారో వాళ్ళు ఫేసెస్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని చెప్పాడు. అంటే వీఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్, దే ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అని చెప్తున్నాం. దెన్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అని చెప్తున్నాం. సో రెస్ట్ ఆఫ్ దెమ్ ఈస్ ఫేసింగ్ సెంటర్ అని చెప్తున్నాం. దెన్ నెక్స్ట్ Shravan sit longer side of the table. Shravan sit longer side of the table and facing Mohan. శ్రావణ్ లాంగర్ సైడ్ లో ఉంటాడు, మోహన్ ఫేస్ చేస్తారని చెప్తున్నాం. హియర్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఇక్కడ శ్రావణ్ ఉంటే శ్రావణ్ని మోహన్ ఫేస్ చేస్తారని చెప్తున్నాం. ఫేస్ చేయాలంటే ఇలాగే ఉండాలి కదమ్మా. ఇంకొక పాసిబిలిటీ ఇక్కడ కూడా తీసుకోవచ్చు. శ్రావణ్ మోహన్ ఫేస్ చేస్తారని చెప్తున్నాం. హియర్ ఆల్సో టేక్ ఇట్ యాస్ శ్రావణ్ అండ్ హియర్ ఆల్సో టేక్ ఇట్ యాస్ మోహన్. Rahul sit second to the right of the Shailu and facing outward. ఎవరు అవుట్వర్డ్ అండ్ ఫేసింగ్ అవుట్వర్డ్ అంటే రాహుల్ ఫేసింగ్ అవుట్వర్డ్ అని చెప్తున్నాం. రాహుల్ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ శైలు. శైలుకి సెకండ్ రైట్ లో రాహుల్ ఉండాలి, రాహుల్ ఫేసింగ్ అవుట్వర్డ్ అని చెప్తున్నాం. సో రాహుల్ ఫేసింగ్ అవుట్వర్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఇప్పుడు సేమ్ కదా, శ్రావణ్ మోహన్. ఇక్కడ నేను ఒక దగ్గర రాహుల్ ఇక్కడ తీసుకుంటాను, ఇక్కడ రాహుల్ తీసుకుంటాను, ఇంకొక దగ్గర ఇక్కడ రాహుల్ తీసుకుంటాను. సో రాహుల్ ఏం చెప్పాడు, రాహుల్ సిట్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అండ్ ది సెకండ్ రైట్ ఆఫ్ శైలు అని చెప్పాడు. ఇక్కడ రాహుల్ ఉన్నాడు అంటే ఇక్కడ శైలు కదమ్మా, శైలుకి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ లో రాహుల్. ఇక్కడ రాహుల్ ఉన్నాడు అంటే ఇక్కడ శైలు. సో శైలుకి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ లో రాహుల్. 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి. నెక్స్ట్ రహీం సిట్ 2 ప్లేసెస్ అవే ఫ్రమ్ ద శ్రావణ్ అండ్ అడ్జసెంట్ టు కునాల్. రహీం అండ్ కునాల్ అడ్జసెంట్ ఉండాలి. రహీం సిట్ 2 ప్లేస్ అవే ఫ్రమ్ శ్రావణ్ ఉండాలి. శ్రావణ్కి 2 ప్లేసెస్ తర్వాత శైలు ఛాన్స్ లేదు. సో శ్రావణ్కి 2 ప్లేసెస్ తర్వాత రహీం ఉండాలి అని చెప్తున్నాం. శ్రావణ్కి 2 ప్లేసెస్ తర్వాత రహీం ఉండాలి అండ్ ఈజ్ అడ్జసెంట్ టు కునాల్ అని చెప్తున్నాం. అంటే రహీం మేబీ కునాల్ ఇక్కడ ఛాన్స్ ఉంది, మేబీ కునాల్ ఆల్సో ఇక్కడ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ శ్రావణ్ 2 ప్లేసెస్ అవే అంటే ఇక్కడ రహీం వస్తే కునాల్ ఇక్కడ ఛాన్స్ లేదు, కునాల్కి ఇక్కడ ఛాన్స్ లేదు. సో శ్రావణ్ ఇక్కడ ఎవరు వస్తారమ్మా, రహీం. ఇక్కడ రహీం వస్తే ఇక్కడ ఓన్లీ కునాల్ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఒకటే ఛాన్స్ ఉంది. ఇక్కడ కునాల్ మేబీ ఇక్కడ రావచ్చు, మేబీ ఇక్కడ కూడా రావచ్చు. నెక్స్ట్ రామ్ అండ్ కిషన్ ఆర్ ఇమిడియట్ నైబర్స్ అండ్ ఆర్ సిట్టింగ్ ఆన్ ద షార్టర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. రామ్ అండ్ కిషన్ ఇద్దరు కూడా, కిషన్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు రహీం. కిషన్ రహీం పక్కన ఉండకూడదని చెప్పాడు. రామ్ అండ్ కిషన్ ఇద్దరు కూడా షార్టర్ సైడ్ ఉండాలని చెప్పాడు. సో ఇక్కడ రామ్ అండ్ కిషన్ కానీ వచ్చే ఛాన్స్ లేదు కదా, ఎలిమినేషన్. సో ఇక్కడ రామ్ అండ్ కిషన్ ఐదర్ ఎక్కడైనా రావచ్చు. సో రామ్ అండ్ కిషన్ ఇక్కడ వస్తే కునాల్కి ఇక్కడ ఛాన్స్ లేదు కదా, హిర్స్ ఓన్లీ కునాల్. Then Ram and Kishan are immediate neighbors and are sitting on the shorter side of the table అని చెప్పాడు. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాడు, కిషన్ ఈజ్ నాట్ అడ్జసెంట్ టు రహీం అని చెప్పాడు. రహీం వీడు కదా, రహీంకి అడ్జసెంట్ కిషన్ కాదంటే ఇంకెవరు, రామ్ ఈస్ హియర్. సో రహీంకి అడ్జసెంట్ కిషన్ కాదంటే రామ్ ఈస్ హియర్. ఇక్కడ కిషన్ అని చెప్పొచ్చు. అండ్ వన్ ఆఫ్ దెమ్ సిట్ సెకండ్ టు ద శివం, ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్. వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకరు శివంకి సెకండ్ లెఫ్ట్ కానీ సెకండ్ రైట్ కానీ ఉండాలని చెప్తున్నాను. ఇక రామ్ కానీ కిషన్ కానీ, ఇక్కడ శివం తీసుకుంటే సెకండ్ రైట్ లో రామ్ ఉంటాడు. ఎవరన్నా ఒకరు సెకండ్ లెఫ్ట్ కానీ సెకండ్ రైట్ కానీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నాడు. అండ్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ఫేసింగ్ రమేష్ అని చెప్తున్నాను. అంటే ఎవరు, కిషన్ రామ్ ఎవరన్నా ఒకరు రమేష్ ఫేస్ అని చెప్తున్నా. సీర్ ఇస్ రామ్ ఫేసింగ్ రమేష్. ఇట్ ఇస్ సాటిస్ఫై. Okay. Next, 8th question.
The one who sit second to the left of Kunal is sitting in which position from Rahul? The one who sits second left of Kunal. Kunalకి second left ఎవరు ఉన్నారు ఫస్ట్ చూడండి. Kunalకి second left. Kunal is facing outward. Second left in the sense Ramesh. Ramesh is sitting which position from Rahul అని చెప్తున్నాడు. Ramesh is which position from Rahul? First, second, third to the right అని చెప్తున్నాం. So third to the right. Second option. Question number 8. Second option will be the right answer. Third to the right. Next question. Which of the following is are false as per the given information? Which of the following is are false as per the given information? Kishan sit third to the right of Kunal. Kunalకి థర్డ్ రైట్ లో కిషన్ ఉన్నాడు. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఎస్, రైట్ ఆన్సర్. కిషన్ సిట్ థర్డ్ రైట్ ఆఫ్ కునాల్. కానీ వీడు అడిగింది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని అడిగాడు. రహీమ్ అండ్ కునాల్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్. రహీమ్ ఫేసెస్ ఇన్సైడ్, కునాల్ ఆల్సో ఫేసెస్ అవుట్ సైడ్. రహీమ్ అండ్ కునాల్ ఫేసింగ్ సేమ్ డైరెక్షన్ అన్నాడు. ఇక్కడ రహీమ్ ఇన్సైడ్ అవుతుంది, కునాల్ అవుట్ సైడ్ అవుతుంది. హియర్ ఇస్ ద రాంగ్ వన్. ఇక్కడ బోత్ బి అండ్ సి అని ఇచ్చాడు కాబట్టి ఒకసారి సి కూడా చెక్ చేసుకోండి. డైరెక్ట్ గా బి ఆన్సర్ పెట్టేసి వెళ్ళిపోద్దమ్మా. సో పజిల్ అంతా చేశారు, ఈ క్వశ్చన్ దగ్గరకు వచ్చారు, బి ఉంది, బి రాంగ్ అయింది, లాస్ట్ ఆప్షన్ చూడలేదు, బి ఆన్సర్ పెట్టేసి వెళ్ళారు, ఆన్సర్ ఫైనల్లో తప్పు అవుతుంది. సో ఒక్కసారి అన్ని ఆప్షన్ చూడాలి. కిషన్ డస్ నాట్ ఫేసింగ్ శైలు. కిషన్ డస్ నాట్ ఫేసింగ్ శైలు. సో కిషన్ ఈజ్ ఫేసింగ్ శైలునే. వాడేమన్నాడు? డస్ నాట్ ఫేసింగ్ అన్నాడు. కిషన్ డస్ నాట్ ఫేసింగ్ శైలు అన్నాడు. కిషన్ ఈజ్ ఫేసింగ్ శైలు. ఇది కూడా రాంగే కదా. సో ఆప్షన్ ఈ. క్వశ్చన్ నెంబర్ 9, fifth option will be the right answer. Next one. Question number 10. Who is sitting second to the right of the one who sit opposite to Shivam? శివంకి ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాడికి సెకండ్ రైట్ ఎవడు ఉన్నాడో అడుగుతున్నాడు. శివంకి ఆపోజిట్ ఎవరున్నారు? హియర్ ఇస్ ద శివం. శివంకి ఆపోజిట్ రహీం. రహీంకి సెకండ్ రైట్. హూ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ వన్ హూ సిట్ ఆపోజిట్ టు శివం. శివంకి ఆపోజిట్ ఉన్న వాడికి సెకండ్ రైట్ లో శ్రావణ్ ఇస్తే. సో ఆ శ్రావణ్ గురించి, ద వన్ హూ సిట్ సెకండ్ రైట్ ఆఫ్ శైలు. శైలుకి సెకండ్ రైట్ లో లేడు శ్రావణ్. నో. ద వన్ హూ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ మోహన్. మోహన్కి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నాడా? నో. ద వన్ హూ సిట్ ఆపోజిట్ మోహన్. ఎస్, శ్రావణ్ అనే పర్సన్ మోహన్కి ఆపోజిట్ లో ఉన్నాడు. సో ద వన్ హూ సిట్ ఆపోజిట్ మోహన్. క్వశ్చన్ నెంబర్ 10, థర్డ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. 11th question. Find the odd one. Find the odd one. Ram and Kishan. Ram and Kishan paka pakane, they belong to shorter side also. Shailu and Mohan. Shailu, Mohan, they belong to immediate neighbors. Rahul and Shivam. Rahul and Shivam. Here is a Rahul, here is a Shivam. Shivam ekkada unnarama? And they are also immediate neighbors. Then Kunal and Shravan. Kunal and Shravan, they are also immediate neighbors. Kunal and Rahim. Kunal and Rahim, they are also immediate neighbors. But రామ్ అండ్ కిషన్ మాత్రమే షార్టర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. మిగతా అన్ని అక్కడొకరు కూర్చున్నారు. సో రామ్ అండ్ కిషన్, ఫైండ్ ద ఆడ్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 11, ఫస్ట్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హూ ఆర్ ఫేసింగ్ సెంటర్? కునాల్. నో, కునాల్ ఈజ్ నాట్ ఫేసింగ్ సెంటర్. రమేష్. రమేష్ ఈజ్ ఫేసింగ్ సెంటర్. అండ్ రామ్ ఈజ్ ఫేసింగ్ సెంటర్. And Shivam also facing center. 2, 3, 4 is true. 2, 3, 4. So question number 12, second option will be the right answer. Next one. Next puzzle. 7 students is there written in the English exam and got a different marks. P scored more marks than J. ఎంతమంది చెప్పాడమ్మా? 7 members అని చెప్పాడు. P scored more marks than J. P scored more than J. P scored more than J. ఏదైనా అవ్వచ్చు. 2 possibilities. J scored more marks than K. J scored more marks than K. J scored more marks than K. Either L scored highest marks and N get least marks. ఒకవేళ L score highest అయితే N got the least marks ఉండాలి. ఆర్ ఒకవేళ ఎల్ అనే పర్సన్ ఐదర్ ఎల్ స్కోర్డ్ హైయెస్ట్ మార్క్స్ అండ్ ఎన్ గెట్ లీస్ట్ మార్క్స్. ఒకవేళ ఇది కనుక పాసిబుల్ అయితే ఎల్ హైయెస్ట్ ఉండాలి, ఎన్ లీస్ట్ ఉండాలి. అండ్ ఆల్టర్నేటివ్లీ ఎం స్కోర్డ్ హైయెస్ట్ మార్క్స్ అండ్ ఓ స్కోర్డ్
ఆర్ ఆల్టర్నేట్లీ ఎం స్కోర్ ద హైయెస్ట్ మార్క్స్ అండ్ ఓ ఆర్ కే స్కోర్ లీస్ట్. ఒకవేళ ఎం గనక హైయెస్ట్ మార్క్స్ ఉంటే ఓ కానీ కే కానీ లీస్ట్ పొజిషన్స్ ఉండాలి. ఫాలో అయితే ఇదన్నా ఫాలో అవ్వాలి, లేకపోతే ఇదన్నా ఫాలో అవ్వాలి. రెండు కాదమ్మా, ఐదర్ ఇదన్నా యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నాం. ఓకే. ఎల్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దెన్ ఓన్లీ కే. కే ఒక్కడి కంటే మాత్రమే ఎక్కువ, అంటే మిగతా అందరికంటే తక్కువ. కే ఒక్కడి కంటే మాత్రమే ఎక్కువ. ఎవరు? ఎల్ స్కోర్డ్ మోర్ మార్క్స్ దెన్ ఓన్లీ కే. ఎల్ అనే పర్సన్ కే కంటే మాత్రమే ఎక్కువ అని చెప్తున్నాం. ఇది పక్కన పెట్టుకోండి. దెన్ ఎల్ ఈజ్ ఓన్లీ కే. కే కంటే మాత్రమే ఎక్కువ, మిగతా అందరికంటే తక్కువ అని చెప్తున్నాం. దెన్ కే కంటే మాత్రమే ఎక్కువ, మిగతా అందరికంటే తక్కువ అంటే 1 2 3 4 5 6 7 మెంబర్స్ కదమ్మా. 1 2 3 4 5 6 7 మెంబర్స్, రైట్. 7 స్టూడెంట్స్ అని చెప్పాడు. దెన్ బోత్ ఎన్ అండ్ ఓ స్కోర్ లెస్ మార్క్స్ దాన్ జే. జే కంటే ఎన్ అండ్ ఓ ఇద్దరు కూడా లెస్ మార్క్స్ ఉండాలని చెప్తున్నాడు. ఎన్ ఈజ్ గాట్ ద ఫోర్త్ హైయెస్ట్ మార్క్స్. ఎన్ ఈజ్ నాట్ గాట్ ద ఫోర్త్ హైయెస్ట్ మార్క్స్ అని చెప్పాను. దెన్ ఇక్కడ చూసుకోండి, ఎల్ కనుక హైయెస్ట్ ఉంటే ఎన్ లీస్ట్ అవ్వాలి. ఎల్ హైయెస్ట్ కాదు కదా, సో హియర్ ఇస్ ఎలిమినేషన్. హియర్ ఎం కనుక హైయెస్ట్ ఉంటే ఐదర్ ఓ కానీ కే కానీ లీస్ట్ ఉండాలి. సో కే ఈజ్ లీస్ట్ అవుతున్నాడు, ఎం ఈజ్ గాట్ హైయెస్ట్ అవుతున్నాడు. నెక్స్ట్ పిజేకే. కే కింద ఎన్ అండ్ ఓ ఉండాలి. సారీ, కేకి పైన జే ఉండాలి. కేకి పైన జే ఉంటాడు, జే కింద మాత్రం ఎన్ అండ్ ఓ బోత్ ఉండాలి. ఇక్కడ చెప్పారు చూడండి, ఎన్ అండ్ ఓ స్కోర్ లెస్ మార్క్స్ దాన్ జే. బోత్ ఎన్ అండ్ ఓ స్కోర్ లెస్ మార్క్స్ దాన్ జే అని చెప్పాడు. సో జే కింద 2 ప్లేసెస్ ఖాళీగా ఉండాలి. ఇక్కడ ఓన్లీ ఛాన్స్ పి జే either n and o or o and n is here, right? n is not got the fourth highest marks. n fourth highest కాదు అని చెప్తున్నాం. 1 2 3 4 n is not here, so n not got the fourth highest marks అంటే ఇక్కడ n కాదు, ఇక్కడ n కాదంటే ఇక్కడ n అంటే ఇక్కడ o కాదు అని చెప్తున్నాం. సో ఇక్కడ o, ఇక్కడ n got the not the fourth highest marks అని చెప్పాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విల్ బి ట్రూ? 13th క్వశ్చన్, ఏది ట్రూ అని అడుగుతున్నాడు. ఎం స్కోర్ లెస్ మార్క్స్ దాన్ పి. ఎం స్కోర్ లెస్ మార్క్స్ దాన్ పి కాదు కదా, ఎం స్కోర్ హైయెస్ట్ మార్క్స్ దాన్ పి, ఇది నిజం కాదు. ఎల్ గాట్ ద హైయెస్ట్ మార్క్స్, నో, నాట్ ట్రూ. జే స్కోర్ లెస్ మార్క్స్ దాన్ కే. జే స్కోర్ లెస్ మార్క్స్ దాన్ కే కాదు, జే స్కోర్ హైయర్ మార్క్స్ దాన్ కే. దెన్ కే స్కోర్ ద లీస్ట్ మార్క్స్, yes, that is the true. Question number 13, fourth option will be the right answer. Next question, if J scores 63 and the least scored person get 29, what will be the marks of L? In between 63 and 29 undali. In between 63 29 unna only one chance, 36 is question number 14th. Third option will be the right answer. How many such pairs of letters are there in the word alternative? So immediately write it is here, numbers 1 12 20 5 18 14 1 20 9 22 and 5. Then 1 2 3 4 5 6 7 8 9. Next 12 13 14 15 16 17 18 19 20, no chance. 20 21 22 23 24, no chance. 5 6 7 8 9 10, no chance. 18 19 20 21 22, no chance. 14 15 16, no chance. 1 2 3 4 5, 1 2 3 4 5. 20 21 22. First is the option nil కాదు, 1 2 3 more than 3. ఇంకొకటి వస్తే మనం ఇంక చూడనవసరం అవసరం లేదు. ఆప్షన్ 20 21 22
then forward అయిపోయింది, then going to reverse. 5 6 7 8 9 10 11 12 13 14 15 no. 22 not a chance. 9 10 11 12 13 14 15 not a chance. 20 not a chance. 1 2 3 4 5 not a chance. 14 15 16 17 18 not a chance. 18 19 20. సో రిమైనింగ్ చెక్ చేయడం అవసరం లేదు, ఎందుకంటే బికాస్ ఆప్షన్ మోర్ దెన్ 3 అనే ఆప్షన్ ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 15, ఫిఫ్త్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ ఆఫ్ లెటర్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ ద బ్లాంక్స్ మేక్స్ ద ఎక్స్ప్రెషన్ ఎం నుంచి ఓకి వెళ్ళాలి. ఎం నుంచి ఓకి ఎలా వెళ్ళాలి? వితౌట్ లగేజ్ వెళ్ళాలి అని చెప్తున్నాం. ఇక్కడ ఎం అండ్ ఓ కనుక పెట్టుకుంటే ఎం నుంచి ఓకి వెళ్తున్నాడు వితౌట్ లగేజ్ ఓన్లీ వన్. True. Question number 16th. First option will be the right answer. ఆర్ నుంచి ఎంకి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? వితౌట్ లగేజ్ వెళ్తున్నాడు. ఆర్ నుంచి పీకి వెళ్తున్నాడు, పీ నుంచి సికి వెళ్తున్నాడు, సి నుంచి ఎంకి వెళ్తున్నాడు. లగేజ్ ఉంది. మనకి లగేజ్ లేకుండా కావాలి. నాట్ ఫాలోస్. ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎం, ఓన్లీ లగేజ్, నాట్ ఫాలోస్. బట్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆర్ గ్రేటర్ దాన్ ఇస్ ఈక్వల్ టు ఎం. ఆర్ నుంచి ఎంకి ఎలా వెళ్ళాలి? విత్ లగేజ్. ఆర్ నుంచి పీకి, పీ నుంచి సికి, సి నుంచి ఎంకి విత్ లగేజ్ ఉంది. Either one ought to follow. Question number 17, third option will be the right answer. Next, if in a certain way rocket is called as something, ROCKET, rocket is called as XLIGVP, then how mobile will be coded in the same manner? సో చూడండి, ఇక్కడ రాకెట్ ఈస్ కోడ్ యాజ్ ఆపోజిట్ లెటర్, ఆపోజిట్ లెటర్, ఆపోజిట్ లెటర్, ఆపోజిట్ లెటర్, ఆపోజిట్ లెటర్, ఆపోజిట్ లెటర్. ఆపోజిట్ లెటర్కి మనం వర్డ్స్ చెప్పుకున్నాం కదా. ఇండియన్ రైల్వే, లవ్, 6, కెవిన్ పీటర్సన్, ఈవినింగ్, జీటీ రోడ్ అని చెప్పుకున్నాం. ఓకే, దెన్ గోయింగ్ టు బి మొబైల్. So B opposite boy, O opposite L. Answer starting with YL. All option answers starting with YL. M N. The next one E V L O I R. YLN VOR. YLN VOR is that. Question number 18. Second option is the right answer. 7 persons. Question number 19 to 20. PQRS, TU and V race at a racetrack, and each of them has different cars. So something ఒక్కొక్కరికి కార్స్ ఉన్నాయని చెప్పాడు. డాడ్జ్ హెలెక్ట్, ఫోర్డ్ మస్టంగ్, బుగట్టి, మెర్సిడీస్, BMW, రేంజ్ రోవర్, సంథింగ్. దెన్ so that is 7 persons is there. P Q R S T U and V is there. R has Range Rover. R has Range Rover. S does not have Bugatti Chiron and BMW. S does not have Bugatti కాదని చెప్తున్నాం, and BMW కూడా కాదని చెప్తున్నాం. Q has W Motors, Lincoln. So Q has W Motors అని చెప్తున్నాం. Q has W Motors. U does not have Ford. Yuki Ford కార్ లేదు అని చెప్తున్నాం. U does not have Ford. T has Mercedes. T has Mercedes. G-Wagon. T has Mercedes G-Wagon. V does not have BMW. V కి BMW లేదని చెప్తున్నాం. ఇవన్నీ నాట్ అమ్మా. Then P does not have Dodge and BMW. P కి Dodge కానీ either BMW కానీ లేదని చెప్తున్నాం. P does not have Bugatti కూడా లేదని చెప్తున్నాం. P కి Bugatti కూడా లేదు అని చెప్తున్నాం. Then చూడండి ఒకసారి. BMW P కాదని చెప్పాం, Q ఆల్రెడీ వచ్చింది, R వచ్చింది, S does not again BMW కాదని చెప్పాం, V does not again BMW కాదని చెప్పాం. You only going to BMW.
ఓకే. నెక్స్ట్ హియర్ బుగట్టి ఇక్కడ కాదని చెప్పాం. బుగట్టి ఇక్కడ కూడా కాదని చెప్పాం. పి బుగట్టి కాదు, ఎస్ బుగట్టి కాదు అంటే వి ఓన్లీ బుగట్టి. నెక్స్ట్ ఇక్కడ డాడ్జ్ కాదని చెప్పాం. హియర్ ఎస్ ఓన్లీ డాడ్జ్. దెన్ రిమైనింగ్ కార్ ఏముందమ్మా? డాడ్జ్ చెప్పింది ఫోర్డ్ కార్. రిమైనింగ్ కార్ ఈజ్ ఫోర్డ్. So Ford, W Motors, Range Rover, Dodge, Mercedes, BMW, Bugatti car. Fine. Move on to question. Who among the following person has Bugatti? Who among the following person Bugatti? V is there. None of this answer. Question number 19. Fifth option will be the right answer. Next one. Question number 20. Which of the following cars P has? P has which car? Ford car. P has Ford Mustang. Question number 20. Third option will be the right answer. Next one. Who among the following has BMW? Who among the following has BMW? Here, U is here. Question number 21. First option will be the right answer. Which of the following combination is true and no? P Bugatti? No. P got Ford. V Mercedes. V is Bugatti. S Dodge. No, S Dodge Select. Which of the following is true or not? S is Dodge Select. S is Dodge Select. Question number 22. Third option will be the right answer. Point T is 4 meters west of H. Point T is 4 meters west of H. Point N is 8 meters north of Q. N and Q. G is 9 meters south of B. తెలియదు ఇవన్నీ. సో టీ అండ్ హెచ్కి రిలేషన్ ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. ఇక్కడ చూడండి. హెచ్ ఈ 6 meters నార్త్ ఆఫ్ ఎఫ్. హెచ్ ఈ 6 meters నార్త్ ఆఫ్ ఎఫ్ అని చెప్తున్నాం, రైట్. ఇంకా ఎఫ్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ జీ. ఎఫ్ ఈజ్ ఈస్ట్ ఆఫ్ జీ ఎన్ని? 5 meters. పాయింట్ ఎఫ్ ఈజ్ 5 meters ఈస్ట్ ఆఫ్ జీ. జీకి 5 meters ఈస్ట్లో ఎఫ్ ఉన్నాడు. జీకి 5 meters ఈస్ట్లో ఎఫ్ ఉన్నాడు. ఇట్ ఈస్ ద 4, ఇట్ ఈస్ ద 1. నెక్స్ట్ G is 9 meters south of B. G is south of B. 9 meters అని చెప్పాడు. Here to here 6, here to here 3. G is south of B అని చెప్పాను. G is south of B. B is 10 meters west of N. B is 10 meters west of N. Here to here 1. Total here to here 5. Here to here 5. Again here to here 5. B is 10 meters west of N అని చెప్పాను. Then పాయింట్ ఎన్ ఈజ్ 8 meters నార్త్ ఆఫ్ క్యూ అని చెప్పాం. ఎన్ ఈజ్ నార్త్ ఆఫ్ క్యూ ఎన్ని మీటర్స్? 8 meters అని చెప్పాం. హియర్ టు హియర్ 3 అయిపోయింది. అండ్ ఇక్కడ ఇది గోయింగ్ టు బి రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 6. ఇది మొత్తం 5 అంటే ఇక్కడ కూడా 1 ఉంటుంది. ఇది మొత్తం 9. ఇక్కడికి మనకి 3 అయిపోయింది. మనకి ఎంత కావాలమ్మా? పాయింట్ ఎన్ ఈజ్ 8 meters నార్త్ ఆఫ్ క్యూ కావాలి. క్యూకి 8 meters నార్త్లో ఉండాలి. ఆల్రెడీ 3 వచ్చాడు. ఇంకా మనకి 5 కావాలి. అంటే పూర్తిగా వచ్చే ఛాన్స్ లేదు. హియర్ ఆల్సో అగైన్ 1 ఇస్తే. సో పాయింట్ ఎన్ ఈజ్ 8 meters నార్త్ ఆఫ్ క్యూ అని చెప్పచ్చు, రైట్. దట్స్ ద పజిల్. ఇన్ విచ్ డైరెక్షన్ పాయింట్ టీ విత్ రెస్పెక్ట్ టు ఎన్? విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ టీ? పాయింట్ టీని క్వశ్చన్ చేయాలి. ఎవరి నుంచి? ఎన్ నుంచి. హియర్ ఇస్ ద ఎన్ అండ్ హియర్ ఇస్ ద పాయింట్ టీ. Is going to be south, here going to be west. Southwest is the answer. Southwest. Question number 23. A will be the answer. What is the shortest distance between point Q and H? మనకి distance కావాలి. So ఈ distance కావాలంటే what is the going to be this distance? 5. And what is the this distance? 5. So root of a square plus b square. Root of 25 plus 25, nothing but 5 square plus 5 square, right? So root of 50 meters. Root of 50 meters. Root 50. Question number 24. Option B will be the right answer. Here's the 5. ఈ 5 ఇక్కడికి వస్తుంది, ఈ 5 ఇక్కడికి వస్తుంది. 5 మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రూట్ ఆఫ్ a square plus b square. Root of 5 square plus 5 square going to be root 50 meters. Next.
no page is file, no page is file, all files is record, all file is record, only record is text, means all text is a record, all text is a record, the text part is a section area, the text part is a section area. Then move on to conclusions. A few text being file is a possibility, not a chance, not a chance. ఇక్కడ ఎందుకు ఓన్లీ అని చెప్పాడు కాబట్టి a few text files is a possibility. కొన్ని టెక్స్ట్ ఫైల్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా అంటున్నాము, ఛాన్స్ లేదు, బికాస్ ఆఫ్ ఓన్లీ, బికాస్ ఆఫ్ ఓన్లీ. నెక్స్ట్ సో నాట్ ఫాలోస్. మోస్ట్లీ రికార్డ్ కెన్ బి పేజ్, మోస్ట్లీ అంటే సమ్ రికార్డ్ కెన్ బి పేజ్, సమ్ రికార్డ్స్ కెన్ బి పేజెస్ అవ్వచ్చా? Here is a can be chance is there, right? Most record can be page as follows. So question number 25, only 2 will be follows. First option, only 2 follows. Next one. A few date is day. A few date is day. అంటే మిగతా డేట్స్ డే అయ్యే ఛాన్స్ లేదని చెప్పి, సారీ ఎఫ్ యూ, ఓన్లీ ఫ్యూ కాదు కదా ఇచ్చింది, ఓన్లీ ఎఫ్ యూ. సో ఇస్ ద పాసిబుల్. ఆల్ డే ఈజ్ మంత్, ఆల్ డే ఈజ్ మంత్ అని చెప్తుంది. ఓన్లీ ఫ్యూ మంత్ ఈజ్ ఇయర్, ఇక్కడ ఓన్లీ ఫ్యూ చెప్పాడు కదా, ఓన్లీ ఫ్యూ మంత్ ఈజ్ ఇయర్ అంటే కొన్ని మంత్స్ మాత్రం ఇయర్ అవుతున్నాయి, మిగతా మంత్స్ ఇయర్ అవ్వడానికి ఛాన్స్ లేదని చెప్తున్నాం. ఓన్లీ ఫ్యూ మంత్ ఈజ్ ఇయర్ అని చెప్తున్నాం. నెక్స్ట్, ఏ ఫ్యూ డేట్ ఈజ్ ఇయర్, ఇయర్ ఈజ్ అ డేట్, ఇయర్ ఈజ్ అ ఇయర్, ఏ ఫ్యూ డేట్ ఈజ్ ఇయర్, నాట్ ఎ ఛాన్స్, నాట్ ఫాలోస్. నో ఇయర్ ఈజ్ అ డే, అగైన్ ఎక్కడ రిస్ట్రిక్షన్ చెప్పలేదు, ఒకసారి గుర్తుపెట్టుకున్నామా, నో వచ్చినప్పుడు the given statement all are positive statements, that given conclusion is negative conclusion, that conclusion directly does not follow, blind ga pettechu. The given statement all are positive statements and the given conclusion is negative conclusion, that conclusion directly does not follow, so directly does not follow. Then question number 26, neither one not to follows. Question number 26, neither one not to follows, option 4. No bed is cloth, no bed is cloth అని చెప్పొచ్చు. No cloth is room, no cloth is room. Next, every room is home, every room is home in the sense all home is room, all room is home, every room is home, every in the sense all room is home. Some room may be bed, some room may be bed. Yes, దీని నుంచి దీనికి రిస్ట్రిక్షన్ చెప్పాము, దీని నుంచి దీనికి రిస్ట్రిక్షన్ చెప్పాము, ఈ రెండింటికి రిస్ట్రిక్షన్ చెప్పలేదు. దే ఆర్ టెలింగ్ మేబీ మీన్స్ పాసిబిలిటీ. సమ్ రూమ్ మేబీ బెడ్ అంటున్నాడు, ఎస్ పాసిబుల్, కన్క్లూజన్ ఫాలోస్. నో క్లాత్ ఈజ్ హోమ్, ఇక్కడ హోమ్ ఈజ్ ఫ్రీ, హోమ్ ఈజ్ ఫ్రీ, దెన్ కన్క్లూజన్ డస్ నాట్ ఫాలోస్, ఫ్రీ మీన్స్ డస్ నాట్ ఫాలోస్, సో ఓన్లీ వన్ ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 27, థర్డ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ విల్ బి ద కోడ్ ఫర్ సంథింగ్. ఇవన్నీ ఒక దగ్గర చూసుకొని రాసుకొని అవసరం లేదండి. ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఆడ్ నెంబర్, దెన్ ఆఫ్టర్ ఈవెన్ నెంబర్. అది చూడండి ఒకసారి. ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఆడ్ అండ్ ద లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్, దెన్ బోత్ కోడ్ యాజ్ కోడ్ ఫర్ ఫస్ట్ ఎలిమెంట్ అని ఉంది. సో ఫస్ట్ ఈజ్ ఆడ్, లాస్ట్ ఈజ్ ఈవెన్, బోత్ ఈజ్ కోడెడ్ ఫర్ ఫస్ట్ ఎలిమెంట్ అని చెప్పాను. వాట్ ఈస్ ద 5 అండ్ 8 ఆల్సో అండ్, దెన్ 2 ends ఉండాలి మనకి. here is not option, here is not option, again 3 options is there. 3 options లో ఓమ్ కరెక్ట్ గానే ఉంది, ఇటు కాపీరైట్ కరెక్ట్ గానే ఉంది. సో ఫర్గెట్ అబౌట్ G and S. మనకి 7 UP ఏం కోడింగ్ అవుతుందో చూడండి ఒకసారి. 7 UP, what is the $7, what is the U is equal to, what is the P, percentage. డాలర్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఇన్ బిట్వీన్ ఉండాలి, అండ్ అటు ఇటు ఎండ్ ఉండాలి, డాలర్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఉండాలి, డాలర్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ అండ్ ఎండ్. సో హీ గోయింగ్ టు బి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28, థర్డ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ఈవెన్ అండ్ కాన్సనెంట్ ఇచ్చాడు చూడండి ఒకసారి. First element is even number and the last element is consonant, then both are coded as code for second element అని చెప్పాడు. Both is code for second element అంటే what is the second element? 7. What is the 7? అంటే ఇక్కడ డాలర్ ఉండాలి 7 ప్లేస్ లో. What is the 4? డాలర్ ఉండాలి
అండ్ వాట్ ఇస్ ద వి డాలర్ ఉండాలి, $3 ఉండాలి. సో ఫస్ట్ వన్ కెనాట్ బి ద ఆన్సర్, సెకండ్ వన్ కెనాట్ బి ద ఆన్సర్, థర్డ్ వన్ కెనాట్ బి ద ఆన్సర్, మేబీ 4 or 5. మేబీ 4 or 5. సో $2 అండ్ డాలర్ ఉండాలి, $2 ఉన్నాడు. ఇవన్నీ చూసుకుంటే లాస్ట్ బట్ వన్ తేడా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, చూడండి ఒకసారి. లాస్ట్ బట్ వన్ 2. వాట్ ఈస్ దట్ 2 కోడింగ్? వాట్ ఈస్ దట్ 2 కోడింగ్? డివిజన్. వాట్ ఈస్ దట్ 2 కోడింగ్? Star is there. What is the 2 coding? Star. So here is the right answer, here is the not false. So question number 29, fourth option will be the right answer. Next question. First element is consonant, last element also consonant. Student, the first, both the first and last element are consonant, then code should be the reverse అని చెప్పాడు. Code should be the reverse అని చెప్పాడు. ఒకసారి చూడండి. What is the code for X? $. And what is the code for G? Copyright. Code should be the reverse అని చెప్పాడు. Means total coding reverse. Both first and last element are consonant, then the code should be reversed. Code should be reversed అంటే మొత్తం కోడ్ రివర్స్ చేయాలని చెప్తున్నాం. అంటే కాపీరైట్ ముందుకు వస్తుంది, క్వశ్చన్ మార్క్ అటు వెళ్తుంది. సో హియర్ ఇస్ ద కాపీరైట్, దెన్ ఆఫ్టర్ ఏమొస్తుందమ్మా పి. వాట్ ఇస్ ద పి ఈజ్ హియర్? పర్సంటేజ్. అంటే కాపీరైట్ పర్సన్తో స్టార్ట్ అవుతుంది. కాపీరైట్ పర్సన్తో స్టార్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ వన్ క్వశ్చన్ మార్క్ ఉండాలి. కాపీరైట్ పర్సంటేజ్ అండ్ క్వశ్చన్ మార్క్ ఇది. కాపీరైట్ పర్సంటేజ్ లేదు, కాపీరైట్ క్వశ్చన్ మార్క్ లేదు. హియర్ ఇస్ ద ఓన్లీ వన్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 30, సెకండ్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. Next, 8 friends is there sitting in a straight line facing north, each of them like different colors అని చెప్పాడు. R sit third right of U. U కి థర్డ్ రైట్ లో R ఉండాలని చెప్పాం. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్, U కి థర్డ్ రైట్ లో R ఉండాలని చెప్పాం. ఓన్లీ 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ Q అండ్ W. Q కి W కి 2 persons ఉండాలి, ఎక్కడైనా అవ్వచ్చు. R is third rate of U. ఇంకొక పాసిబిలిటీ తీసుకుందాం. U కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ లో R ఉండాలని చెప్పాం. ద పర్సన్ హూ లైక్స్ ఆరెంజ్ కలర్ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ P. P కి సెకండ్ లెఫ్ట్ లో ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్ లో ఆరెంజ్ ఉండాలని చెప్పాను. P కి సెకండ్ లెఫ్ట్ లో ఆరెంజ్ ఉండాలని చెప్తున్నాం. దెన్ హూ లైక్స్ ఎల్లో, ఇక్కడ ఏంటి P లైక్స్ ఎల్లో కలర్ అని చెప్పాను. P లైక్స్ ఎల్లో కలర్. V సిట్ సెకండ్ రైట్ ఆఫ్ R. R కి సెకండ్ రైట్ లో, R కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ లో V ఉండాలి, R కి ఫస్ట్ రైట్, సెకండ్ రైట్ లో V ఉండాలి అని చెప్తున్నా. అండ్ లైక్స్ బ్రౌన్ కలర్. ఎవరు? V. V సిట్ సెకండ్ రైట్ ఆఫ్ R అండ్ లైక్స్ బ్రౌన్ మీన్స్ V బ్రౌన్ కలర్, V బ్రౌన్ కలర్. అండ్ దెన్ Q లైక్స్ బ్లాక్ కలర్ సిట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద లైన్. Q బ్లాక్ కలర్ అండ, అండ్ వీడు ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలని చెప్తున్నాం. ఏదైనా ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండాలని చెప్తున్నాను. దెన్ Q likes black color, extreme end of the line. The one who likes purple color is not neighbor of one who likes yellow. Yellow కి పర్పుల్ కి పక్క పక్కన ఉండకూడదు అని చెప్తున్నాం. ఎల్లో పర్పుల్ నాట్ ఇమిడియట్ నైబర్స్ అని చెప్పాను. The one who likes black color and the one who likes pink color immediate neighbors. Black and pink పక్క పక్కనే ఉండాలని చెప్పాను. Black and pink పక్క పక్కనే ఉండాలని చెప్పాను. Here Q likes black color. Q కి డబల్ కి 2 persons ఉండాలి. Q అండ్ పింక్ అంటే మీన్స్ బ్లాక్ అండ్ పింక్ ఇమిడియట్ నైబర్స్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ W లైక్స్ నైదర్ గ్రీన్ నార్ ఆరెంజ్. W అనే పర్సన్ ఐదర్ గ్రీన్ కాదు, ఐదర్ ఆరెంజ్ కూడా కాదు అని చెప్తున్నాం. W డస్ నాట్ లైక్ ద గ్రీన్ ఆర్ ఆరెంజ్. T లైక్స్ పర్పుల్ అని చెప్పాను. ఈ రిజల్ట్ T లైక్స్ పర్పుల్ అని చెప్తున్నాం. R అండ్ W ఆర్ నాట్ ఇమిడియట్ నైబర్స్ అని చెప్పాను. R అండ్ W పక్క పక్కన ఉండకూడదు అని చెప్తున్నాం. R అండ్ W నాట్ ఇమిడియట్ నైబర్స్ అని చెప్పాం. ఓకే, దెన్ చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 మెంబర్స్ వచ్చారు. ఇంకా గోయింగ్ టు బి 2 మెంబర్స్ రావాలి. Q కి W కి 2 persons ఉండాలని చెప్పాం. Q సిట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్ అని చెప్పాను. సో ఇక్కడ నేను ఒకసారి ఇక్కడ Q తీసుకుంటాను. Q కి 1 2 persons W ఉండాలి. లేదా నేను ఇక్కడే Q తీసుకుంటే 1 2 persons W అండ్ R పక్క పక్కన రాకూడదున్నాడు కదా. సో హియర్ ఇస్ ద పాసిబిలిటీ 1 2 3 4 5 6 7 8 persons, రైట్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ కాకుండా ఇక్కడ Q తీసుకుంటే
క్యూకి 1-2 పర్సన్స్ డబ్ల్యూ ఉండాలి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 పర్సన్స్ ఇంకా క్యూ అటు వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక్కడే లాస్ట్ క్యూ వస్తే 2 పర్సన్స్ డబ్ల్యూ ఉండాలి. డబ్ల్యూ అండ్ ఆర్ పక్క పక్కన ఉండకూడదని చెప్పాడు. ఇట్ ఇస్ ద ఎలిమినేషన్, రైట్. దెన్ క్యూ లైక్స్ బ్లాక్ కలర్ అని చెప్పాం. బ్లాక్ ఈజ్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ పింక్ అని చెప్పాం. అండ్ డబ్ల్యూ గ్రీన్ కానీ ఆరెంజ్ కాదని చెప్పాం. పి లైక్స్ ఎల్లో అండ్ పీకి సెకండ్ లెఫ్ట్లో ఆరెంజ్ ఉండాలని చెప్పాం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పి తీసుకుంటే పిఎల్లో పీకి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఆరెంజ్ వస్తుంది, రైట్. ఇక్కడ ఎల్లో ఆరెంజ్ ఫిక్స్ అయిపోతుంది. ఇక్కడ ఎల్లో ఆరెంజ్ ఫిక్స్ అయిపోతే వి బ్రౌన్ అయిపోతాడు. ఇక్కడ ఎల్లో వస్తుంది, ఆర్ తెలీదు. సో మొత్తానికి అన్నీ ఫిలప్ అయిపోతున్నాయి. మనకు కావాల్సింది టీ పర్పుల్ 2 ప్లేసెస్ ఖాళీగా ఉండాలి. ఇక్కడ కనుక నేను ఎల్లో తీసుకొని ఆరెంజ్ తీసుకుంటే టీ పెట్టడానికి ఛాన్స్ లేదు. టీ ఇక్కడ పెట్టడం ఎందుకంటే పింక్ కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ ఎల్లో ఆరెంజ్ అయిపోతుంది, టీ పెట్టడానికి ఛాన్స్ లేదు. సో పీ డస్ నాట్ హియర్. సో పీ అక్కడ కాదంటే నెక్స్ట్ వన్ పీ ఓన్లీ హియర్. ఓకే, పీ గోయింగ్ టు బి ఎల్లో. పీ ఎల్లో అయితే ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో ఆరెంజ్ ఉండాలి. సో యూ గోయింగ్ టు బి ఆరెంజ్ అని చెప్తున్నాం. దెన్ టీ ఈజ్ పర్పుల్. టీ ఈజ్ గోయింగ్ టు బి పర్పుల్. డబ్ల్యూ గ్రీన్ కానీ ఆరెంజ్ కాదని చెప్పాం. సో డబ్ల్యూ గ్రీన్ వచ్చే ఛాన్స్ లేదు, ఆల్రెడీ ఆరెంజ్ వచ్చింది కాబట్టి ఆర్ ఓన్లీ గ్రీన్. దెన్ రిమైనింగ్ కలర్ ఏంటో చూడండి, రిమైనింగ్ కలర్ అక్కడ వస్తుంది. దెన్ రిమైనింగ్ పర్సన్ ఎవరో చూడండి, రిమైనింగ్ పర్సన్ అక్కడ వస్తుంది. ఇట్ ఈస్ ద పర్సన్. ఇట్ ఈస్ ద పర్సన్. I'm going to questions. Which of the following color does you like? You like a color, orange color. Which of the color does you like? Orange color. Question number 31. Third option is the right answer. Next one. Who is it third right of S? S ki third right lo evaru unnarani cheptunam. Then remaining person S kada? S or no? S. Remaining person S. S ki third right lo evaru unnaru? First right, second right, third right lo P is there. S ki third right lo P is there. Who is it second third right of S? P is answer. Question number 32. Third option will be the right answer. Next one. Who among the following likes blue color? Who among the following likes blue color? Remaining blue ne kadamma, black వచ్చేసింది, remaining blue only. So W. So question number 33. Fourth option will be the right answer. ఈ బ్లూని ఎస్ని ఎదుర్కోవడానికి టైం వేస్ట్ చేయొద్దండి. ఎలాగో మనకి క్వశ్చన్స్లో వస్తాయి. ఇప్పటివరకు వినని పేర్లు అవే. ఎస్ ఎక్కడ వినలేదు, బ్లూ ఎక్కడ వినలేదు. గోయింగ్ టు బి రైట్ ఆన్సర్. Who likes blue color? W. Question number 33. Fourth option will be the right answer. Next. How many persons sit between S and yellow color? In between S and yellow color ఎంతమంది ఉన్నారని చెప్పాను? 2 persons is there. In between S and yellow there are 2 persons. Question number 34. First option will be the right answer. Next one. 35th question. If Q is related to blue, Q ki 2 places after తర్వాత Q is related to blue, S related to yellow, S ki 2 places తర్వాత yellow. In the same way W related అన్నాడు. W related S కి 2 places తర్వాత ఉండాలి. చూడండి, Q బ్లూ, Q కి బ్లూ కి 2 places ఉన్నాయి. మనకు కూడా W కి బ్లూ కి, W కి 2 places తర్వాత T పర్పుల్. Question number 35. First option will be the right answer. Next question. Very good. Question number 36 to 40. Step 1. అక్కడ ఇచ్చిందే మనం చేయాలని మళ్ళీ చేయాలి. Step 1. If a symbol, చూడండి ఒకసారి, if a symbol is immediately preceded and followed by letter, సింబల్ కి ముందు కానీ తర్వాత కానీ లెటర్ ఉంటే దెన్ రైట్ ఇన్ బిట్వీన్ 6 and Z. అలాంటి సింబల్స్ ఎన్నైతే ఉంటాయో ఆ సింబల్స్ అన్ని కూడా 6 and Z మధ్యలో రాయమని చెప్పాడు. ఏ 6 and Z, ఈ 6 and Z మధ్యలో రాయమని చెప్పాడు. సో చూడండి ఒకసారి. ఇఫ్ ఏ సింబల్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ అండ్ ఫాలోడ్ బై లెటర్, సింబల్ కి ముందు అండ్ సింబల్ తర్వాత లెటర్ ఉంటే అలాంటి సింబల్స్ ని 6 and Z మధ్యలో రాయమని చెప్పాడు. సో చూడండి ఒకసారి. సింబల్ కి ముందు అటు లెటర్ ఉండాలమ్మా, సింబల్ కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ లెటర్ ఉండాలి. సో ఇక్కడ దట్ ఈస్ సింబల్, రైట్. పర్సంటేజ్ కి ముందు Q ఉంది, తర్వాత R ఉంది. నెక్స్ట్ స్టార్, రైట్. స్టార్ కి ముందు Z ఉంది, తర్వాత N ఉంది. ఈ 2 సింబల్స్ ని ఫార్వర్డ్ డైరెక్షన్ లో, ఫస్ట్ నుంచి ఎలా వస్తాయో అలాగే
ఇన్ బిట్వీన్ 6 అండ్ Z మధ్యలో రాయాలి. సో స్టెప్ 1 ఏంటి? O8F hash 4 M2EQ percentage going to be in between 6 and Z, right? RTN6% star Z N S $7 and AC. Right? That is the step 1. Step 2 ఏం చెప్పాడు? If a number immediately preceded by a symbol and immediately followed by a letter, then write in between M and 2. ఈ M2 మధ్యలో రాయమని చెప్పాడు. ఏంటి? నెంబర్కి ముందు సింబల్ ఉండాలి, నెంబర్కి తర్వాత లెటర్ ఉండాలి. అలా ఉండే నెంబర్ని ఇంకా చూడండి. స్టెప్ 2 ఈజ్ పెర్ఫార్మ్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ స్టెప్ 1. స్టెప్ 1 చేసిన తర్వాత దీంట్లో నుంచి తీసుకోవాలమ్మా. నెంబర్కి ముందు సింబల్ ఉండాలి. సో నెంబర్కి ముందు సింబల్ ఎక్కడ చూడండి ఒకసారి. నెంబర్కి ముందు సింబల్ ఉండాలి, తర్వాత లెటర్ ఉండాలి. మనకి సింబల్ కదా, నెంబర్కి ముందు సింబల్ ఉండాలి, తర్వాత లెటర్ ఉండాలి. నెంబర్కి ముందు సింబల్ ఉండాలి, తర్వాత లెటర్ ఉండాలి, అండ్ దెన్ ఇంకెక్కడ లేదా నెంబర్ 6కి ముందు సింబల్, తర్వాత లెటర్లో 6 నెంబర్కి ముందు సింబల్ ఉండాలి, తర్వాత లెటర్ ఉండాలి. నెంబర్కి ముందు సింబల్, తర్వాత లెటర్. దేర్ ఇస్ గోయింగ్ టు బి ఓన్లీ వన్ ఛాన్స్. సో O8F hash 4 ఇన్ బిట్వీన్ M and 2 మధ్యలో ఏమని చెప్పాడు కదమ్మా, ఏంటి? 7. సో 7 M7 2EQRT and 6% star Z N S $, and 7 going to be this side. ఇక్కడ కూడా అంతే, పర్సంటేజ్ స్టార్ ఇక్కడికి వచ్చేసింది. ఆల్రెడీ పర్సంటేజ్ స్టార్ మళ్ళీ రాదు, పర్సంటేజ్ స్టార్ ఇన్ బిట్వీన్ Z అండ్ మధ్యలోకి వచ్చింది. దెన్ విత్ రెస్పెక్ట్ టు ద సీక్వెన్స్ ఆఫ్టర్ స్టెప్ 2, 4 of the following parodic in some way and thus form a group. Which of the following does not belong to the group? Odd one out అని కనుక్కోమన్నాడు. ఆఫ్టర్ స్టెప్ 2 తర్వాత ERM E 1 person R, E కి బిఫోర్ 2 persons M, E కి ఆఫ్టర్ 1 person బిఫోర్ 2 persons. నెక్స్ట్ Z ఆఫ్టర్ 1 person S, బిఫోర్ 2 persons 6. 4M8, 4 కి ఆఫ్టర్ 1 M, బిఫోర్ 2 8, రైట్. QT7, Q కి ఆఫ్టర్ 1 2, బిఫోర్ 2 7, రైట్. 6 స్టార్ T, 6 ఆఫ్టర్ 1 స్టార్, బిఫోర్ 1 కూడా టీనే ఉంది. సో బిఫోర్ 2 T ఉంటే దట్ ఈస్ ద సిమిలర్ అయ్యేది, that is a different one. So question number 36, fifth option will be the right answer. Next, how many symbols are there in the left of second vowel from right hand in the sequence obtained after step 1? Step 1 తర్వాత అంటే ఇదే కదమ్మా, స్టెప్ 1 తర్వాత అంటే how many symbols are to be left of second vowel from right hand? Second vowel from right hand, ఇది ఫస్ట్ vowel కదా, సెకండ్ vowel from right hand తర్వాత how many symbols ఉన్నాయంటున్నామా. సెకండ్ vowel from the right hand, then A, this is the first vowel, Z N R T Q, second vowel from the right hand. How many symbols are to the left? Left ఎన్ని ఉన్నాయి symbols? 1 2, there is only 2 symbols is there, at the right and percentage. So question number 37, third option is the right answer. Next question, how many elements are between them in the second composite number from left hand and first prime number from right hand in the sequence obtained after step 2? How many elements in between second composite number from left? Second composite number from left, first number is going to be first number, and second composite number
second composite number from left, and first prime number from right. First prime number to right, first prime number 2 only. So sequence of 10 after step 2. How many elements is there? In between 4 and 2, there is only 3 elements is there. 3 elements is there. Question number 38. Fourth option is the right answer. Next. How many numbers are there? How many numbers are there which are immediately preceded by a letter if all the vowels are dropped from the sequence after step 1? Step 1 tarvata ante step 2 ne kada. Step 2 tarvata vowels drop cheste how many numbers are there which are immediately preceded by letter? Number ki mundu letter undali ani cheptunnam. So forget about vowels amma. Forget about vowels. నెంబర్కి ముందు లెటర్ ఉండాలి. నెంబర్కి ముందు లెటర్ ఛాన్స్ లేదు. నెంబర్కి ముందు లెటర్ ఛాన్స్ లేదు. నెంబర్కి ముందు లెటర్ ఈజ్ ద వన్ ఆప్షన్. నెంబర్కి ముందు లెటర్ అండ్ నెంబర్కి ముందు లెటర్ ఉండాలి అని చెప్తున్నాం. హియర్ ఇస్ ద నెంబర్కి ముందు సింబల్ ఉంది కాదు. అండ్ దెన్ నెంబర్కి ముందు లెటర్ ఉండాలి. దట్ ఈస్ ఎస్, నాట్ 8 మా. ఎస్ ఇది is going to be yes. Number only 1 is there. Only 1 is there. Question number 39. First option is the right answer. Next question. With respect to the sequence after step 2, how many letters are there which are immediately preceded by a number and immediately followed by a symbol? How many letters ఉన్నాయంటున్నాడు. లెటర్కి ముందు నెంబర్ ఉండాలి, తర్వాత సింబల్ ఉండాలి. సో లెటర్కి ముందు నెంబర్ ఉండాలి అంటే నెంబర్ లెటర్ సింబల్ కదా. నెంబర్ లెటర్ సింబల్, నెంబర్ లెటర్ సింబల్, నెంబర్ లెటర్ లేదు, నెంబర్ లెటర్ సింబల్ లేదు, నెంబర్ లెటర్ లేదు, and going to be only 1. So question number 40 again 1, second option. Fine, thank you.